హాయ్ ఫ్రెండ్స్, మీరు రోజూ అన్నం తింటున్నారా? జాగ్రత్త, ఈ వ్యాధుల ప్రమాదం పొంచి ఉన్నట్టే. భారతీయ ఆహారంలో బ్రెడ్తో పాటు అన్నం కూడా ప్రధాన భోజనం. దీనిని చాలా మంది ప్రజలు వినియోగిస్తారు, మరియు కొన్ని చోట్ల అన్నం మాత్రమే తింటారు. దక్షిణ భారతదేశంలో బియ్యం ఎక్కువగా వినియోగిస్తారు. ముందుగా మనము బియ్యంలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. రంగు, రుచి, పోషకాలు, సైజును బట్టి ప్రపంచవ్యాప్తంగా బియ్యంలో దొరికే కొన్ని రకాలు. 1. వైల్డ్ రైస్. వైల్డ్ రైస్లో అధిక ప్రోటీన్, వైట్ రైస్ తో పోలిస్తే 3 రెట్లు అధికంగా ఫైబర్ లభిస్తుంది. వైట్ రైస్కు బదులు వైల్డ్ రైస్ తీసుకుంటే గుండెకు హాని చేసే ట్రైగ్లిజరైడ్స్, కొలెస్టరాల్ తగ్గిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇన్సులిన్ నిరోధకత, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను కూడా తగ్గిస్తుంది. 2. బ్రౌన్ రైస్. ఇది ముడి ధాన్యం, అంటే పాలిష్ పట్టనిది. తెల్ల బియ్యం మాదిరి కాకుండా బ్రౌన్ రైస్ పైన బ్రౌన్ లేయర్ ఉంటుంది. ఇందులోనే ఫ్లావనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు అయిన అపిజెనిన్, క్వెర్సెటిన్, ల్యూటెలిన్ ఉంటాయి. వ్యాధులపై పోరాడడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్ల పాత్ర ఎంతో కీలకం. బ్రౌన్ రైస్లో 3 రెట్లు అధిక పీచుతో పాటు ప్రోటీన్ కూడా లభిస్తుంది. పీచు, ప్రోటీన్ రెండూ కూడా వెంటనే ఆకలి కలిగించవు, బరువు నియంత్రణకు సాయపడతాయి. వైట్ రైస్కు బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే బ్లడ్ షుగర్, ఇన్సులిన్ నియంత్రణకు సాయపడుతుందని పరిశోధనలలో తేలింది. 3. బ్లాక్ రైస్. బ్లాక్ రైస్లోనూ పలు రకాలున్నాయి. ఇండోనేషియన్ బ్లాక్ రైస్, థాయ్ జాస్మిన్ బ్లాక్ రైస్ అన్నవి మరీ నల్లగా ఉంటాయి. వండినప్పుడు పర్పుల్ రంగులో ఆహారం రెడీ అవుతుంది. దీన్నే ఫర్ బిడెన్ రైస్ అని కూడా అంటుంటారు. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన యాంథోసియానిన్స్ దండిగా ఉంటాయి. యాంథోసియానిన్స్ అన్నవి కేన్సర్ పై పోరాడే గుణాలను కలిగి ఉంటాయి. యాంథోసియానిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే కొన్ని రకాల కేన్సర్ రిస్క్ తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. బ్రెస్ట్ కేన్సర్ కణాలను అంచివేయడంలోనూ యాంథోసియానిన్స్ పనిచేస్తున్నట్టు తెలుసుకున్నారు. 4. రెడ్ రైస్. హిమాలయన్ రెడ్ రైస్, థాయ్ రెడ్ కార్గో రైస్లో పోషకాలు దండిగా ఉంటాయి. అధిక ప్రోటీన్, ఫైబర్ వీటిల్లో లభిస్తాయి. ఫ్లావనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. శరీర అవయవాల్లో ఉండే వాపు గుణాన్ని ఫ్లావనాయిడ్స్ తగ్గించేస్తాయి, హానికారకాలను బయటకు పంపించేస్తాయి. దాంతో గుండె జబ్బు, టైప్ 2 మధుమేహం రిస్క్ తగ్గుతుంది. ప్రపంచంలో ఎక్కువ మంది ఆహారంగా తీసుకునేది బియ్యంతో చేసిన వంటకాలే. ఒక్కో ప్రదేశంలో బియ్యం ఒక్కో రకంగా ఉంటుంది. మనం ఎక్కువగా తెల్ల బియ్యాన్ని వినియోగిస్తుంటాం. బియ్యం రకాన్ని బట్టి రంగు, రుచి, పోషకాలు ఇలా ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. రాజముడి లేదా ఎర్ర బియ్యం. ఇది మధ్యస్థ ధాన్యం, వీటిని ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో పండిస్తారు. మట్టా బియ్యం. ఇది చిరు ధాన్యం, వీటిని ఎక్కువగా కేరళ రాష్ట్రంలో పండిస్తారు. పోనీ బియ్యం. ఇది మధ్యస్థ ధాన్యం, వీటిని ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలో పండిస్తారు. సోనా మసూరి బియ్యం. ఇది మధ్యస్థ ధాన్యం, వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తారు. బాస్మతి బియ్యం. ఇవి పొడవైన ధాన్యం, వీటిని పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తారు. మోగ్రా బియ్యం. ఇవి పొడవైన ధాన్యం, వీటిని ఎక్కువగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో పండిస్తారు. కానీ రోజూ అన్నం తింటే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రోజూ అన్నము తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అన్నములో గ్లైసెమిక్ మూలకాలు శరీరంలోని రక్తంలో షుగర్ లెవెల్ను వేగంగా పెంచుతాయి, తద్వారా షుగర్ పెరిగే అవకాశం ఉంది. రోజూ అన్నం తినే వారి శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ మరియు చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు ముఖ్యంగా బియ్యం వినియోగాన్ని తగ్గించాలి. రోజూ రైస్ని ఎక్కువగా తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరుగుతుందని అనేక పరిశోధనల్లో రుజువైంది. వైట్ రెగ్యులర్ రైస్లో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇది ప్రతిరోజూ తీసుకుంటే అది కూడా ఊబకాయం సమస్యకు దారితీస్తుంది. అంతేకాదు, మీరు అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. కావున రోజూ మనం తీసుకునే ఆహారంలో కొంతవరకు బియ్యం వాడకాన్ని తగ్గించి గోధుమలు, జొన్నలు, పండ్లు తీసుకోవడం వల్ల మరింత ఆరోగ్యవంతముగా జీవితాన్ని గడపవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్ చేసి మీ తోటి సన్నిహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాగ్రత్తల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ బావుండాలని కోరుకుంటున్నాను.
మరొక వీడియోలో కలుద్దాము.